కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక గుణాన్ని గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి గుణం అంటే మన దీవెన, మన తర్వాత మన పిల్లల పిల్లలు భూమి మీద స్థిరపడటము, ఇదంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. మేమేదో మా పిల్లల్ని బాగా చదివిస్తున్నాం, వాళ్ళకి స్థలమో పొలమో సంపాదించాం, లేదంటే ఏదో 4 రాళ్ళు వెనకేసాం, ఇవన్నీ వాళ్ళ కొరకే కదా, వాళ్ళకి ఇచ్చి వెళ్తాం అని మీరు అనుకుంటారేమో. ఇవన్నీ ఇచ్చి వెళ్ళినా కానీ వాళ్ళకి ఆ గుణం గనక లేనట్లయితే వాళ్ళు దీవించబడరు. దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఈరోజు లోకంలో అస్సలు లేని, రోజు రోజుకి కూడా క్షీణించిపోయి కనుమరుగవుతున్నటువంటి గుణం ఒకటి. సామెతల గ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ 11వ అధ్యాయము మనం గమనించినప్పుడు 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. సామెతల గ్రంథం గురించి బైబిల్ చదివే వాళ్ళకి బాగా తెలుసు. ఈ సామెతల గ్రంథంలో ప్రతి వచనంలో కూడా 2 విరుద్ధమైన స్వభావాలని గురించి మాట్లాడుతూ ఉంటాడు. హీబ్రూ పోయిట్రీ అది. అందులో 2 విరుద్ధమైన స్వభావాలు అంటే ఆ స్వభావాలు ఉంటే ఎలా ఉంటాయి, మొదటి స్వభావానికి విరుద్ధమైన రెండో స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మొదటి స్వభావం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, రెండవది ఉంటే ఎలా ఉంటుంది. ఇందులో మనం గమనించేటప్పుడు యథార్థవంతుల యథార్థత, రెండవది ఏమిటి అంటే ద్రోహుల మూర్ఖ స్వభావం. ఈ యథార్థవంతుల యథార్థత అనేటువంటిది మనం గమనించినప్పుడు ఆంగ్లంలో అంటూ ఉంటాడు ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద అప్రైడ్ అని అంటూ ఉంటాడు. ద ఇంటిగ్రిటీ పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇంటిగ్రిటీ అంటే ఒకవేళ తెలుగులో నిజాయితీ అని అంటూ ఉంటాం. నీతి నిజాయితీ అని కలిపి మాట్లాడుతూ ఉంటారు. నిజాయితీ, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే నిజాయితీ. దాన్నే తెలుగు బైబిల్లో యథార్థత అని తర్జుమా చేశాడు. ఏమిటి నిజాయితీ లేదా ఏమిటి యథార్థత? యథార్థత లేకపోతే, నిజాయితీ లేకపోతే అంత ప్రమాదమా? నిజాయితీ లేకపోతే మనం దీవించబడమా? ఈరోజు మనుషుల్లో లేని స్వభావం ఏమిటి అంటే ఈ నిజాయితీనే. అస్సలు నిజాయితీ ఉండదు. ఇంతకీ దేన్ని మనం నిజాయితీ అంటాం? మీరు దేన్ని నిజాయితీ అంటారు చెప్పండి. చినగొల్లపాలెంలో దేన్ని నిజాయితీ అంటారు? మీరు దేన్ని నిజాయితీ అంటారు చెప్పండి. మీకు తెలిసిన నిజాయితీ ఏంటో చెప్పండి. మీకు తెలిసినటువంటి నిజాయితీ దేన్ని మీరు నిజాయితీ అని చెప్పేసి అంటారు? ముందొక మాట వెనకొక మాట మాట్లాడితే అది నిజాయితీ కాదా? నేనంతా రివర్స్లో చెప్పానా? అంతేనా? మనిషి ముందు ఒకలాగా వెనకొకలాగా ప్రవర్తిస్తే అది నిజాయితీ, అది కూడా కాదా? అయితే ఈ చినగొల్లపాలెంలో నిజాయితీ గురించి బాగానే తెలుసు. అంటే ముందేం మాట్లాడతామో వెనక అదే మాట్లాడాలి. ముందు ఎలాగైతే ప్రవర్తిస్తామో వెనక అలాగనే ప్రవర్తించాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి. అది నిజాయితీ అంటే. దాన్నే మీరు ఆంగ్లంలో కనుక ఒకవేళ డిక్షనరీలో కూడా చూసినప్పుడు దాన్ని ఏమంటూ ఉంటాడంటే అన్ఇంపైర్డ్ కండిషన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మనము విభజించబడినటువంటి, అంటే మనలోనే 2 రకాల మనుషులు ఉంటారు. ముందు ఒక మనిషి మాట్లాడతాడు, వెనక్కి వెళ్ళిపోతే అసలు మనిషి మాట్లాడతాడు. అబ్బో మీరా, అమ్మో మీరంటే నాకు చాలా గౌరవం అండి, చాలా మర్యాద అండి అంటాడు. ఇది ముందు మాట్లాడే మనిషి. ఆ మనిషి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడా, ఆయన కూడా కాదు, వాడా వీడా అని అంటూ ఉంటారు. అంటే మనలోనే 2 రకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి. మీకు ఇదంతా కొత్తగా అనిపిస్తుందేమో, ఇలాంటి మనుషులు మీరు ఎప్పుడు చూసి ఉండరు మీ ఊరిలో. అందుకనే మీరంతా నా వైపు విచిత్రంగా చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు లోకంలో అలాగనే ఉన్నారు. దీన్ని ఒక రకంగా మీరు కపటము అనండి, నటించటము అనండి, వేషధారణ అనండి, ఇది మనుషులు బాగా నేర్చుకుంటున్నారు.
ఎవరు నేర్పుతున్నారో తెలియటం లేదు, కానీ బాగా నేర్చుకుంటూ ఉన్నారు. అదేంటో పిల్లలు కూడా తల్లిదండ్రుల ముందు ఒకలాగా ఉంటారు, ఇల్లు దాటి బయటికి వెళ్తే ఒకలాగా ఉంటారు. మా పిల్లలు మంచోళ్ళు, మా పిల్లలు మంచోళ్ళు అనుకుంటారు తల్లిదండ్రులు. ఊరంతా తెలిసిన తర్వాత కానీ వాళ్ళ పిల్లలు ఎంత పనికి మాలినోళ్ళో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు కూడా నమ్మలేక నమ్మినట్టు నన్ను గిల్లు అని అడగటం ఒకటే తక్కువ. మీరు చూడండి, పిల్లలు ఎంత బాగా తల్లిదండ్రుల ముందు నటిస్తారంటే, మా పిల్లలు నెంబర్ 1 చాలా మంచోళ్ళు, ఊరిలో పిల్లలందరూ అలా ఉన్నారు కానీ మా పిల్లలు అలా కాదు అని అంత నమ్మిస్తూ ఉంటారు. అంటే పిల్లల విషయమే కాదు, మనం అంతకంటే ఎక్కువ నటిస్తాం, నమ్మిస్తాం. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నటించడం మొదలు పెడితే నాతో పనికిరారు ఎవరు, సినిమా యాక్టర్ కూడా అన్నాడు. అంటే నిజంగానే మనలో అద్భుతమైనటువంటి నటులు ఉంటారు. ఆ నటులు ఏంటంటే బయటకు వచ్చేస్తూ ఉంటారు, బయటకు వచ్చేసి నటిస్తూ ఉంటారు. అయితే దేవునికి ఈ నటన అస్సలు నచ్చదు. ఈరోజు ప్రార్థనకి వచ్చే వాళ్ళు కూడా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ, సేవకుడు ముందు ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళాక ఒకలా ఉంటారు. మన ప్రార్థనకు వచ్చే వాళ్ళు ముందు బ్రదర్, సిస్టర్, అమ్మ, అయ్యా అని మాట్లాడతారు. బయటికి వెళ్తే పోట్లాడేటప్పుడు చూడాలి వాళ్ళ నోట్లో మాటలు, అమ్మో మామూలు బూతులు కాదు. ఏంటి వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ ఊర్లో అలా ఉండదేమో కానీ కొన్ని ఊర్లలో ప్రార్థనకు వచ్చేవాళ్ళు బూతులు తిడతారు, మీరు నమ్మినా నమ్మకపోయినా. అంటే అవ్వ అదేంటి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి బూతులు వస్తాయని అడగొద్దు, వాళ్ళకు వస్తాయి. ఆ బూతుల్లో కూడా నెంబర్ 1 బూతులు వస్తాయి. ఒకసారి ఒక ఆమె అంటుంది, నోరు తెరిస్తే నాతో పనికిరావే నువ్వు అంటుంది. ఏమో ప్రార్థనకు వచ్చామా, ఆమె ప్రార్థనకు రానామా, ఏమో నోరు తెరిస్తే ఆమె పనికిరాదంట. ఏది లోకంలో ఉన్న అన్యురాలు. వీళ్ళని చూస్తే దేవునికి ఏ రకమైనటువంటి మర్యాద, గౌరవం వస్తుంది, ఏ రకమైన ఘనత వస్తుంది? మన ప్రార్థనలకి ఏ రకమైన ఘనత? కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీరు ప్రార్థనకి వెళ్ళి నేర్చుకునేది అదేనా, మీ దేవుడు మీకు నేర్పేది అదేనా అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ యథార్థతను గనక మనము నేర్చుకోకపోతే ఈరోజు మనం దేవునికి ఘనతను తీసుకొని రాలేం. ఈరోజు లోకం నటిస్తూ ఉంది, లోకము బాగా నటిస్తూ ఉంది. పిల్లలతో సహా వాళ్ళు బాగా నటించడం నేర్చుకుంటూ ఉన్నారు, కానీ మనం నటించకూడదు. క్రీస్తు ప్రభువును చూడండి, ఎప్పుడు ఎక్కడా నటించలేదు ఆయన. ఆయన ముందేం మాట్లాడాడో వెనక కూడా అదే మాట్లాడాడు. ఆయన గనక నటించినట్లయితే సిలువెక్కి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి మనకు ఎంత నష్టము కలిగినా కానీ మనం నటించకూడదు. యథార్థంగా ప్రవర్తించటమో, యథార్థంగా మాట్లాడటమో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు క్రైస్తవులకు, క్రీస్తు ప్రభువుకు ఇంకా ఎందుకు మంచి పేరు ఉంది, గౌరవం ఉంది అంటే, మన క్రీస్తు ప్రభు ఆయన యథార్థంగా జీవించాడు. ఇంకా కొంతమంది లోకంలో ఏమనుకుంటున్నారంటే, పాపం వాళ్ళు పిచ్చివాళ్ళు, ప్రార్థనకి వెళ్తున్నారంటే వీళ్ళు బాగా జీవిస్తారేమో, ప్రార్థనకి వెళ్తున్నారంటే వీళ్ళు నిజమే మాట్లాడతారేమో అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా నెంబర్ 1గా నటిస్తున్నారని. కాబట్టి అటువంటి నటనని మనం దూరం చేసుకోవాలి. యథార్థంగా మాట్లాడటమో, యథార్థంగా ప్రవర్తించటమో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చదివినటువంటి వచ్చిన భాగము, మనము చూసినటువంటి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినప్పుడు, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. కాబట్టి యథార్థవంతుడు, నిజాయితీగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నశించిపోడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నేను ఇబ్బంది పడతానేమో అని అనుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభుని చూడండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. లోకంలో ఇబ్బంది లేని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ముందొక మాట వెనకొక మాట మాట్లాడామనుకోండి, రేపు తెలిసే రోజు వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు రాదా ఇబ్బంది? కాబట్టి వెనక మాట్లాడటం కంటే ముందు మాట్లాడటం చాలా మంచిది. లోకంలో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, చెడేదన్నా ఉంటే ముందు మాట్లాడు, మంచి ఏదన్నా ఉంటే వెనక్కి వెళ్ళి మాట్లాడు. పలానా ఆయన చాలా మంచోడండి, పలానా చాలా మంచిదండి అని నా ముందు మేకప్ వేయొద్దు, నువ్వు వెనక్కి వెళ్ళి మాట్లాడు. చెడేదన్నా ఉందనుకో నా ముందు చెప్పు, నేను సరి చేసుకుంటాను. మనకు పెద్దవాళ్ళు నేర్పిస్తూ ఉంటారు, కానీ మనం ఏం చేస్తామంటే రివర్స్లో చేస్తాం. మంచి లేకపోయినా వాళ్ళ గురించి పోగొట్టమని అంటారు కదా, పొగుడుతూ ఉంటారు లేని విషయాలు ఉన్నట్లుగా. ఒకవేళ చెడు ఉన్నా చెడు లేకపోయినా వెనక మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. అంటే మనకు ఒక చక్కటి మార్గాన్ని అది చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు చెప్తున్నాడు, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. ఒక రకంగా చెప్పాలంటే ఆ ద్రోహులు, ఆ మూర్ఖ స్వభావం ఏమిటంటే యథార్థత లేనటువంటి స్వభావం అన్నమాట.
అది వారిని పాడు చేయను. నేను ప్రారంభంలో చెప్పాను, ఈరోజు మీరు ఎంత సంపాదించినా, మీ పిల్లలకు ఎంత ధనం ఇచ్చినా, ఎంత ఇంగ్లీష్ మీడియంలు చదివినా, ఎంత చదువు చదివినా, యథార్థత గనక లేదనుకోండి, వాళ్ళు దీవించబడరు. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నటువంటి మనిషి అయినా సరే ఆ యథార్థత గనక లేనట్లయితే మనము దీవించబడం. సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 20వ అధ్యాయము 7వ వచనము మనం గమనించినప్పుడు, యథార్థవర్తనుడగు నీతిమంతును పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని అంటూ ఉంటాడు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు అంటే మీరు యథార్థంగా ప్రవర్తించేటువంటి వాళ్ళైతే మీ తరువాత మీ పిల్లలు కూడా ధన్యులవుతారు. ఒకవేళ మీరు యథార్థత తప్పి గనుక ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడి ముందొకలాగా వెనకొకలాగా జీవించారనుకోండి, మీ తరువాత మీ పిల్లలకు కూడా ఆ దీవెన రాదు. కాబట్టి మన పిల్లలు దీవించబడాలి అంటే మన యథార్థ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు మనకు అసంఖ్యాకమైనటువంటి ఉదాహరణలను దీని గురించి ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనము ఈ యథార్థత లేకుండా నశించిపోయినటువంటి కొందరి జీవితాలను మనం పరిశీలన చేద్దాం. యథార్థత లేకుండా అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఈ యథార్థత లేనటువంటి పరిస్థితుల్లో రాజీ పడిపోతూ ఉంటారు. మీకు ఒక మంచి ఉదాహరణ ఆహాబును గనక మీరు గమనించినట్లయితే, ఈ ఆహాబు రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోట తనకు కావాలి అని చెప్పేసి అనుకున్నాడు. తనకు కావాలి అని అనుకున్నప్పుడు ఆయన్ని వెళ్ళి అడగటం జరిగింది. రాజులు మొదటి గ్రంథం మనం గమనించేటప్పుడు బైబిల్లో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రాజులు మొదటి గ్రంథము మనం గమనించేటప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము మనం గమనించినప్పుడు రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుంచి చూసినప్పుడు, ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షెమ్రోను రాజు అయిన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, రాజు యొక్క ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యెజ్రెయేలులో షెమ్రోను రాజు అయిన ఆహాబు నగరుని ఆనుకొని నాబోతుకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఈరోజు కూడా ఇది ఒక పెద్ద సమస్య, ఆస్తులు. ఇప్పుడు ఈ రాజు నగరుని ఆనుకొని పక్కన నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు అనుకోండి, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ధనవంతుడు, ఆయనే రాజు. ఆయనకి ఏమనిపించిందంటే ఆ భూమి కూడా నేను కలుపుకుంటే, ఆ ద్రాక్ష తోట నేను కలుపుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. ఇప్పుడు ఎవరికైనా డబ్బున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పక్కన ఉన్నది కూడా కలిపేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా మన ఊర్లల్లా. వాళ్ళు ఏం చేస్తారంటే మంచోళ్ళు అయితే అమ్ముతావా అని అడుగుతారు. అదే ఒకవేళ మంచోళ్ళు కాకపోతే, మంచి బుద్ధి కాకపోతే, ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ పొలం పక్కన ఒక సంపన్నుడికి రాజకీయంగా కూడా పలుకుబడిగా కలిగినటువంటి ఒక ఆయనకి ఆయన పొలం ఉందంట. ఆయనకి ఈయన పొలం కలుపుకోవాలని అనిపించింది. ఆయనకి పొలం కలుపుకోవాలని అనిపిస్తే అక్కడ ఆయన ఫస్ట్ అమ్ముతావా అని అడగాలి. అక్కడ ధర ఎంత ఉందో ఆ ధర ఇవ్వాలి, అంతే కదా. ఆయన పిలిపించి దానికి ఇంత ధర ఇస్తాను ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడంట. మార్కెట్ ధర కూడా లేదు అంటే ఈయనకి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు, ఇంకా ఇచ్చేసి వెళ్ళిపో అని. ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఈయన అడిగాడట, అయ్యా లేదు దానికి చాలా ధర ఉంది, అయినా కానీ నేను అమ్మాలనుకోవట్లేదని. ఆ తర్వాత ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్పి ఆయన దారి మూపిచ్చేసాడట లోపలికి. ఇక ఆ తర్వాత మీకు తెలుసు కదా, నీళ్లు రానివ్వరు, లోపలికి ఏమి రానివ్వరు. ఇదంతా పలుకుబడి ఉపయోగిస్తారు కదా. పలుకుబడి ఉపయోగించి తర్వాత పంచాయతీలో ఉపయోగించి కాగితాల దగ్గర పన్నుల దగ్గర మొత్తం పేచీ పెట్టి చివరికి ఆయనే వచ్చి అయ్యా మీరే కొనండి దీన్ని అనేదాకా తీసుకొని వచ్చాడట. ఇప్పుడు ఆయన నడుచుకున్నటువంటి ఆ ప్రవర్తన అనేటువంటిది ఆయనకి గౌరవం తీసుకొని వస్తుందా? పోనీ ఒకవేళ ఆయన ఇక నేను ఈ పొలం నేను లోపలికి రాలేను, నేను చేసుకోలేను, ఆయనతో పెద్ద ఆయనతో పెట్టుకోవటం ఎందుకులే అని దండం పెట్టి దాన్ని వదిలేసి వెళ్ళిపోయినా, ఒకవేళ దాన్ని తీసుకున్నటువంటి ఆయనకి ఆయన పిల్లలకు అది దీవెనగా ఉంటుందా? ఈరోజు మనిషి దాన్ని ఆలోచన చేయటం లేదు. మనిషికి ఒకవేళ ధనం ఉంటే, అధికారం ఉంటే,
పలుకుబడి ఉంటే నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకునేటువంటి పరిస్థితి. కానీ గమనించండి, పరలోకంలో దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం చేసేటువంటి అన్యాయం అంతా కూడా చెల్లదు. మీరు ఆహాబు జీవితాన్ని కూడా గమనించినప్పుడు ఆహాబు దిక్కుమాలిన చావటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ గొడవే. ఆహాబు రాజును కనుక మీరు చూసినట్లయితే, రాజుగా ఉన్నటువంటి ఆయన చచ్చిన తర్వాత ఆయన రక్తము కుక్కలు నాకినాయి. ఈరోజు ఒక సామాన్యుడు చచ్చిపోతే కూడా కుక్కలు పీక్కొని తిన్నాయి అనుకోండి, ఎంత భయంకరమైన శాపం. అయితే ఆహాబు పరిస్థితి అన్నా పర్లేదు, ఆహాబు భార్య యెజెబెలునైతే కుక్కలు పీక్కొని తినేసినాయి. ఏంటి పాతి పెట్టలేదని అడుగుతారేమో, పాతి పెట్టబడనివ్వలేదు. ఏమిటంటే దేవుని యొక్క శాపం అది. యథార్థతను తప్పి ఎవరైతే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారో, అలా ప్రవర్తిస్తే ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి దీనులు నిన్నేమీ చేయలేకపోవచ్చు, వాళ్ళు నిన్ను ఆపటానికి నీ శక్తి చాలకపోవచ్చు, వాళ్ళ ధనబలమో వాళ్ళ రాజకీయ బలమో నీ ముందు ఎందుకు పనికి రాక వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ పరలోకంలో దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నింటినీ కూడా చూస్తూనే ఉంటాడు. ఈ రాజుల గ్రంథం మనం గమనించేటప్పుడు మనం ఆహాబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆయన్ని ఆనుకొని, ఆయన నగరును ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. 2వ వచనంలో అంటున్నాడు, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మో. అది నాకు ద్రాక్ష తోట అంటే సారవంతమైన భూమి, అంటే సారం అంటే దానిలో ఉన్నటువంటి భూమిని చిన్న చిన్న రాళ్ళు కూడా ఏరి చాలా బాగు చేయాలి. అది నాకు కూర తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనో, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. దాని బదులు నీకు వేరే భూమి ఇస్తానో, లేకపోతే పోనీ డబ్బైనా ఇస్తానో, అది నాకు ఇవ్వు అని అడిగాడు. ఒక రకంగా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద గీత కనబడుతూ ఉంటుంది, అమ్మో ఏంటి ఇంత గీత అని అన్నాం అనుకోండి, దాని పక్కన ఇంకో గీత దాన్ని మించి గీశారు. గీసినప్పుడు ఏమవుతుంది, ఆ గీత ముందు ఈ గీత చిన్న గీత అవుతుంది. అంతే కదా. ఇప్పుడు దాకా మనం చదివితే అన్యాయం కదా, ఆయన భూమిని ఇమ్మని బలవంతంగా అడగటమో అని మనకిది అన్యాయం అనిపిస్తుంది. ఆ తర్వాత రంగంలోకి యెజెబెలు దిగిద్ది. యెజెబెలు దిగిన తర్వాత ఆహాబే మంచోళ్లే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యెజెబెలు అంతకు మించిన అన్యాయం చేసింది. ఇవ్వు అని చెప్పేసి అడిగాడు. ఇవ్వు అని చెప్పేసి అడిగితే 3వ వచనం, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమూ వల్లపడదని చెప్పగా, అయ్యా నా పిత్రార్జితం అది, కాబట్టి నేను నీకు ఇవ్వలేను అమ్మలేను అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు నా పిత్రార్జితము నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడే కోపం సరే చట్ట ప్రకారమే నడుచుకోవాలి. ఈరోజు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే సీఎంలు, పిఎంలు ఎంతమంది ఉన్నా కానీ మనకు రాజ్యాంగం ఒకటి ఉంది, దాన్ని బట్టే నడుచుకోవాలి. లేకపోతే మనకు చట్టం ఉంటుంది. కోర్టులకు కనుక వెళ్ళారనుకోండి, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి అంటారు. అందరికీ ఒకటే చట్టం, కాకపోతే అవి మీకు తెలిసిందే, డబ్బున్న వాళ్ళకి చట్టం చుట్టం అవుతుంది. ఇక అంతే, అందరికీ ఒకటే చట్టం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తప్పు చేసినోడినేమో మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి నువ్వు కూర్చో అన్నారంట. అదేంటండి అలాగంటే, కూర్చోరా అన్నారంట. అప్పుడు దాకా కూర్చో అన్నారు, అదేంటని నోరెత్తేసరికి ఇక మీకు తెలుసు కదా పోలీస్ స్టేషన్లో మర్యాద, కూర్చోరా అని అన్నారంట. ఇక అంతకు మించి మాట్లాడితే ఇక ఏం జరుగుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. అదేమిటి అంటే, మన దేశంలో ఇక మన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, అధికారం ఉంటే, ధనం ఉంటే ఇక చట్టాలు అవన్నీ కూడా పని చేయవు. కానీ ఆహాబును ఒక రకంగా ఏమిటంటే, ఆయన రాజు అయినా సరే ఏమీ చేయకుండా ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని కూర్చుంటే 5వ వచనం, అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నువ్వు మూతి ముడుచుకున్నవాడవై భోజనము చేయక ఉండేదవేమని అతన్ని అడగగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకు ఇమ్మో, లేదా నీకు అనుకూలమైన యెడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అనేను. నేను ద్రాక్ష తోట అడిగాను, డబ్బుకి ఇవ్వు, లేకపోతే బదులు వేరే ఇస్తానన్నాను, వాడేమో నాకు ఇవ్వనన్నాడు అని చెప్పేసి నేను ఇలాగ భోజనం చేయకుండా మూతి ముడుచుకొని ఉన్నానని భార్యతో చెప్పాడు. భార్యతో చెబితే ఆమె చూడండి 7వ వచనం, అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇజ్రాయేల్లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా?
లేచి భోజనము చేసి మనస్సులో సంతోషంగా ఉండు, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదనో. నువ్వు ఏలట్లేదా అంటే, ఏలట్లేదా అంటే చట్టాన్ని మార్చడానికి అయ్యేలేది. ఒక రకంగా ఆహాబు నయ్యం, నేను ఇవ్వను అంటే చట్టాన్ని మార్చలేదు, తలక్రిందులు చేయలేదు, చేయకుండా మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఆమె అడుగుతుంది, నువ్వు రాజ్య పరిపాలన చేయట్లేదా అంటే, రాజ్యం చట్టం నీ చేతిలో లేదా, నీకు ఇష్టం వచ్చినట్టు మార్చు అన్నట్లుగా అంటుంది. నువ్వు లేచి భోజనం చేసి నేను చూసుకుంటా మిగిలిందని చెప్పేస్తాను. 8వ వచనం, ఆహాబు పేరట తాకీదులు వ్రాయించి అతన్ని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించింది ఏమనగా, ఉపవాస దినం జరగాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుణ్ణి రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషుల్ని సిద్ధపరచండి. ప్రతి ఊరిలో ఉంటారు పనికి మాలిన. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చారండి పనికి మాలిన వాళ్ళు అని. పనికొచ్చే వాళ్ళు అంటే ఎక్కడి నుంచి వచ్చారని అడగాలి, కానీ పనికి మాలిన వాళ్ళని అడగాల్సిందే ఉంది. ఊరి నిండా వాళ్ళే ఉంటారు. పనికొచ్చే వాళ్ళు అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి, పాపం ఇంత మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని అడగాలి. పనికిరాని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈరోజు ప్రపంచం అంతా ఉందా వాళ్ళే. కాబట్టి తాకీదులు రాయించి పంపించింది, మీ ఊర్లో 2 పనికి మాలిన వాళ్ళని, అది కూడా నెంబర్ 1 పనికి మాలిన వాళ్ళని సెలెక్ట్ చేశారు ఆల్రెడీ. ఏమిటి అంటే, మీరు కోర్టుల దగ్గరికి వెళ్తే కనబడతారు, అబద్ధం సాక్ష్యం చెప్పడానికి అవన్నీ లాయర్లకు తెలుసు ఆ ట్రిక్కులంతా కూడా. అక్కడ సాక్షుల్ని, ఆధార్ కార్డులు, వాటికి సంబంధించినవన్నీ రెడీ చేసేసి డబ్బులు ఇస్తే వచ్చేస్తారు. అసలు సంబంధం లేని కేసులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పేస్తుంటారు, ఆధార్ కార్డు పెట్టేస్తుంటారు, బయటికి తెచ్చేస్తుంటారు. ఇవన్నీ మనం అడగకూడదు, ఈ పనికిమాలిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని. వాళ్ళు అక్కడే ఉంటారు కోర్టుల దగ్గర, ప్రతి ఊర్లలో ఉంటారు అలాంటి స్వభావం. కానీ ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఆహాబు ఇంత ఘోరం చేయలేదు, రాజయ్య కూడా మూతి ముడుచుకొని కూర్చున్నాడు ఇవ్వను అంటే. కథ అంతా ఎవరు నడిపించారు? ఆడ మనిషి నడిపించేసింది కథ అంతా. ఈరోజు మనం చూస్తాం, కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడ మనుషులు మహాప్రమాదకారులు, కుటుంబాలు పడిపోవటానికి వాళ్ళే కారణం. బైబిల్లో చెప్తూ ఉంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పిన దేవుడే మూర్ఖురాలు, 3 రాళ్ళు ఉంటుంది కదా, తన చేతులతో తన ఇల్లు ఊడపెరుకును. వాస్తవంగా ఆహాబు గతిలేని చావటానికి ఆ భార్యే కారణం. ఆ మూతి ముడుచుకొని కూర్చున్నప్పుడు 2 రోజులు వదిలేస్తే ఆ 4వ రోజో 5వ రోజో తినేవాడు అన్నం, మరలా మామూలుగా అయిపోయేది. ఈమె చేసినటువంటి ఈ కుట్రకి ఏమైందంటే, ఆ భర్తకు కూడా ఆయన చచ్చిన తర్వాత రక్తం కుక్కల చేత నాకించాడు దేవుడు. ఇక ఆమెకైతే ఘోరమైనటువంటి మరణం అన్నమాట. ఏమిటంటే, కుక్కలు వచ్చి పీక్కొని తినేస్తే. ఒక రాజ్యాన్ని ఏలినటువంటి రాణి యొక్క శరీరము పాతి పెట్టబడకుండా కుక్కలు పీక్కొని తిన్నాయంటే ఎలా ఉంటుందో అసలు మీరు గమనించండి. దానికి కలిగిన కారణం ఏంటంటే, 2 పనికిమాలిన మనుషుల్ని నిలబెట్టి ఆ మనుషులు వచ్చి నాబోతు దేవునికి, రాజ్యాన్ని ఏలేటువంటి రాజుకు వ్యతిరేకంగా ఆయన దూషించటం మేము విన్నాము అని. పాపం ఆయన దూషించింది లేదు, దాని వెనకాల జరిగే కుట్రంతా ఏంటి, వాడు ద్రాక్ష తోట అమ్మన అన్నాడు. అసలు వాడు బతికుంటే కదా అమ్మనంటానికి. కాబట్టి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే యెజెబెలు, వాడు బతికుంటే కదా నీకు ఇవ్వనంటానికి, వాడినే లేపేస్తే అయిపోయింది. ఊర్లో రాళ్లతో కొట్టేశారు, మరి దేవుణ్ణి దూషిస్తే మరణమే కదా, రాజును దూషిస్తే కూడా మరణదండనే కదా, రాళ్లతో కొట్టి చంపారు. నిజంగా దూషించాడంటే దూషించలేదు, మరి అలాగేవడండి చెప్పాడంటే పనికిమాలిన 2 సాక్షులను పెట్టారు. మీరు గమనించండి ఎంత యథార్థంగా వాళ్ళు రాజ్యాన్ని ఏలారు. ఆ తర్వాత అతడు చనిపోయిన తర్వాత యెజెబెలు వచ్చి, నాబోతు చనిపోయాడు, వెళ్ళి ద్రాక్ష తోట తెచ్చుకో అని చెప్పేస్తుంది. ఆ తరువాత దేవుడు ఏలియా ప్రవక్తను పంపించి, నువ్వు నాబోతును చంపించావు కదా అని చెప్పేసి దేవుడు పైనుంచి అంతా చూస్తూ ఉన్నాడు. ఆయన ద్రాక్ష తోట కొరకే కదా ఇదంతా చేశావు, కాబట్టి నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో, అంటే నాబోతు పాపం చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టలేదు, ఆ శరీరాన్ని అలా వదిలేశారు. మనకి ఆ తోట అమ్మనందుకు ఇవ్వనందుకు వాడికి ఏ గతి పట్టిందో ఊరంతా చూడాలి. రేపు మరలా మన జోలికి రావాలంటే భయపడాలి అన్నట్టుగా ఈరోజు లోకంలో ఉంటారు కదా కొందరు. కానీ పరలోకంలో దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకా భూమి మీద నీతి న్యాయం బ్రతికి ఉన్నాయంటే ఆయన దేవుడు ఉండబట్టే, ఆ దేవుడు ఉండబట్టే, ఆయన చూడబట్టే, ఆయన ఇంకా తీర్పులు తీర్చబట్టే.
కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క ప్రవర్తనను, దుష్ప్రవర్తనను ఆయన చూశాడు. దుష్ప్రవర్తనను చూడటం మాత్రమే కాదు, దానికి తగిన విధంగా ఆయన శిక్ష వేశాడు. శిక్ష వేసినప్పుడు ఆహాబు యొక్క రక్తము కుక్కల చేత నాకించాడు. అంటే నాబోతు రక్తం ఎలాగైతే నాకినాయో అలాగనే నాకించాడు. మనం అంటూ ఉంటాం కదా, సరి అయినటువంటి తీర్పు, న్యాయము, సమన్యాయము బైబిల్లో చెప్తూ ఉంటాడు. అణిచి కుదించి దిగజారున్నట్లు మరి దేవుడు కొలత కొలుస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వెంత రాజువైనావు, నీకు ఎంత అధికారమైనా ఉండని, నువ్వు చేసినటువంటి దానికి లోకంలో ఎవరు నోరు విప్పలేరేమో, కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితమైన శిక్ష వేస్తాడు. బైబిల్లో మనకు రుజువు ఏమిటి అంటే, నాబోతు యొక్క ద్రాక్ష తోటను లాక్కోవటానికి ఆయన చంపినటువంటి ఆ మరణం ఉంది కదా, వారు చేసినటువంటి హత్యకు దేవుడు ఆయన తీర్పు తీర్చాడు. యథార్థంగా ప్రవర్తించకపోవటాన్ని బట్టి ఆ కుటుంబం అనేటువంటిది, భార్యాభర్తలు ఇద్దరు కూడా రాజు రాణి అయినప్పటికీ కూడా వాళ్ళు దుర్గతి పాలవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, వారు మాత్రమే కాదు, 21వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించు. దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు దాన్ని స్వాధీనపరచుకోవాలని నువ్వు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఒకసారి యాదృచ్ఛికంగా ఏమీ జరగవు. టైం, దేవుడు స్థలము కరెక్ట్గా సెట్ చేస్తూ ఉంటాడు. మనం వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇది ఎందుకు జరిగింది అని. ఎవరికైతే ఆ పశ్చాత్తాపం వస్తుందో, సంథింగ్ ఈజ్ రాంగ్, నేను ఎక్కడో పొరపాటు చేశాను, అందుకే నాకు ఇలా జరుగుతుంది అని కొంతమందికి అర్థమవుతుంది. అర్థమై వెనక్కి తిరిగి గనక చూసుకొని ఆలోచన చేస్తే మన పొరపాటు ఏంటో అర్థమవుతుంది. కానీ కొంతమంది మూర్ఖంగా ఏం కాదులే, అందరికీ వచ్చింది కష్టం, నాకు వచ్చింది కష్టం అనుకుంటారు. లేదు, ఖచ్చితంగా మనం దిద్దుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మనము న్యాయాధిపతులు గ్రంథం చదివేటప్పుడు ఒక చక్కటి ఉదాహరణను దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మీరు న్యాయాధిపతులు గ్రంథం చదివేటప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలోనే మనం గమనించినప్పుడు అక్కడ ఇజ్రాయేలీలు యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని పట్టుకొని వస్తూ ఉంటారు. ఆ వ్యక్తిని పట్టుకొని వచ్చినప్పుడు అతడికి ఒక విచిత్రమైనటువంటి శిక్ష వేస్తూ ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసినప్పుడు, వారు బెజేకులో అదోనీ బెజేకును చూచి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజ్జీలను హతం చేసిరి. అదోనీ బెజేకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేలు క్రోసివేసిరి. యుద్ధానికి వెళ్ళినప్పుడు అదోనీ బెజేకు రాజు ఆయన. వీళ్ళు ఏం చేశారంటే, యుద్ధంలో ఆయన ఓడిపోయాడు, రాజు పారిపోయాడు. అదోనీ బెజేకు ఆ రాజును తరిమి పట్టుకున్నారు. తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేలు కోసేశారు. ప్రాణం తీయలేదు, ప్రాణం తీయకుండా కాళ్ళు చేతుల బొటన వేలు కోసేశారు. ఇదేంటి విచిత్రంగా ఉంది అని అనుకుంటారేమో. ఎందుకు ఆ పని చేశారంటే, ఆ కాళ్ళు చేతుల బొటనేళ్ళు కోసేసి ఆయన అక్కడ పడేశారు. పడేస్తే ఆయన వెనక్కి తిరిగి ఆలోచన చేసుకొని 7వ వచనమో, అప్పుడు అదోనీ బెజేకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన భోజన బల్ల దగ్గర కాళ్ళు చేతులు బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు వాళ్ళు మొక్కలు ఏరుకుంటూ ఉండేవాళ్ళట. అంటే ఈయన ఏ రాజ్యం మీదకైనా వెళ్ళి గెలిస్తే ఆ రాజుని ఏం చేసేవాడు, కాళ్ళు చేతుల బొటనేళ్ళు కోసేసి ఆయన భోజన బల్ల దగ్గర పడేసేవాడు. కుక్క గనక అలా వేస్తారు కదా, వేస్తే ఒక బిస్కెట్ ఎగిరి పట్టుకుంటుంది కదా, ఒక మొక్క అలా వేసారనుకోండి, ఇప్పుడు బొటనేళ్ళు లేకపోతే పాపం ఎలా తీసుకోవాలి ఆయన, అలా పట్టుకొని అలా తినాలి. అలా తింటూ ఉంటే ఆ వినోదాన్ని చూసేవాడు అనమాట ఈయన. ఇప్పుడు ఈయన ఒకరోజు పట్టుకొని, మనకి లోకంలో చెప్తూ ఉంటారు, తాడుందనేవాడు ఉంటే తలదనేవాడు ఉంటాడు. అంటే నిన్ను మించినోడిని దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు, జాగ్రత్త. నేనే అని విర్రవేగొద్దు. నాకు ధనం ఉంది, లేకపోతే నాకు రాజకీయ బలం ఉంది, లేకపోతే నాకు మంది మార్బలం ఉన్న, నీకు ఎంతైనా ఉండని, దేవుడు నిన్ను మించిన వాడిని తీసుకొని రాగలిగినటువంటి సమర్థుడు. అమెరికా ప్రెసిడెంట్ను కూడా వదిలిపెట్టడు.
ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నాయకుడి కంటే కూడా గొప్పవాడు. అదోనీబెజెకు సాగినన్ని రోజులు సాగినాయి, కానీ ఒకరోజు వచ్చింది. ఒకరోజు వచ్చినప్పుడు ఆయన ఓడిపోయి ఆయన పారిపోతే శత్రువులు ఆయన పట్టుకొని వచ్చి ఆయన కాళ్ళు చేతుల బొట్టన వెళ్ళు కోసి పడేస్తే ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు వెనక్కి తిరిగి, 70 మంది రాజులు నా దగ్గర కాళ్ళు చేతులు బొట్టన వెళ్ళు కొయ్యబడి ఉన్నారు కదా. ఆయన అంటూ ఉన్నాడు అక్కడ, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అనేను. ఆయన ఒక మాట ఒప్పుకున్నాడు యథార్థవంతుడు కాబట్టి. నేను చేసినట్లే అంటే ఆ 70 మంది కాళ్ళు చేతుల బొట్టన వెళ్ళి ఎవరు కోసారట? నేను చేసినట్లే. కాబట్టి మనం ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. మనమేమో ఎదుటి వాళ్ళని అరే తురే అని వాళ్ళు మర్యాదగా పిలవాలంటే ఎలా వచ్చింది మర్యాద? లోకంలో ఒక మాట చెప్తారు, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి, అంతే కదా. ఈరోజు కొందరు ఎట్లా ప్రవర్తిస్తారంటే నాకైతే ఒక రూలు, ఎదుటి వాళ్ళకైతే ఒక రూల్ అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆహాబు రాజుగా ఉన్నాడు, యెజెబెలు రాణిగా ఉంది, మాకైతే ఒక రూలు, నాబోతుకైతే ఒక రూలు. వాడినైతే మేము రాళ్లతో కొట్టి చంపించేస్తాం, వాడి ద్రాక్ష తోట లాగిచ్చేసుకుంటాం. మరి మీ పరిస్థితి ఏంటంటే మేము రాజు రాణి కదా, మమ్మల్ని ఎవడు అడుగుతాడు ఈ రాజ్యంలో? కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, దేవుడు ఆయన ఖచ్చితమైనటువంటి శిక్ష వేశాడు. కాబట్టి యథార్థతను మర్చిపోయి జీవిస్తూ ఉన్నామా జాగ్రత్త. యథార్థతను మర్చిపోయి మనం మాట్లాడుతున్నామా, ప్రవర్తిస్తున్నామా జాగ్రత్త. ఈరోజు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరో చూస్తారని మీరు మాట్లాడొద్దు, ఎవరో చూడలేదు కదా అని ముందొకలాగా వెనకొకలాగా ఉండొద్దు. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన మన ప్రతి మాటను వింటూ ఉన్నాడు, మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం మన బిడ్డలకు కూడా నేర్పవలసింది ఏమిటి అంటే దేవుడు ఒక ఆయన చూస్తూ ఉన్నాడు, దాన్ని గుర్తుపెట్టుకొని మనం మాట్లాడాలి, దాన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తించాలి. మనం బైబిల్లో గమనించేటప్పుడు భక్తిపరులైనటువంటి కొందరి జీవితాలను కూడా దేవుడు చూపించాడు, భక్తిహీనులైనటువంటి కొందరి జీవితాలను కూడా చూపించాడు. ముఖ్యంగా కొందరి మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆహాబును మనం చూసాం కదా, అలాగనే వాళ్ళకున్నటువంటి ధనము, వాళ్ళకున్నటువంటి అధికారము, వాళ్ళకున్నటువంటి బలము, శక్తిని ఉపయోగించి ఎదుటి వాళ్ళను దోచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనుష్యులు ఎవరు కూడా వాళ్ళ ధనానికి ఎదురెళ్ళలేమో, ఒకవేళ వాళ్ళ అధికారాన్ని చూసి వాళ్ళ బలాన్ని చూసి అమ్మో వాళ్ళ జోలా అని వాళ్ళకి ఎదురు వెళ్ళలేమో. కానీ వెళ్ళకపోయినా కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనం పాత నిబంధనలో చూసేటప్పుడు నిర్గమకాండం ప్రారంభంలో చదివేటప్పుడే ఐగుప్తు ఫారోను గురించి చదువుతాం. ఫారోకి ఇజ్రాయేలీలకి ఏంటి అసలు సమస్య? చిట్ట చివరికి ఫారో కథ ఎక్కడ ముగిసింది అంటే ఫారో యొక్క సర్వ సైన్యాన్ని కూడా ఎర్ర సముద్రంలో కప్పిపెట్టేశాడు, దేవుడు సమాధి చేశాడు. ఎందుకు ఆ గతి పట్టింది ఆయనకి? ఈరోజు రాత్రికాల సమయంలో చిన్న ప్రశ్న, ఫారో సర్వ సైన్యాన్ని ఎర్ర సముద్రంలో కప్పిపెట్టేశాడు కదా, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథాలు, వాళ్ళ సైన్యం అంతా కూడా ఎందుకు ఆ గతి పట్టింది? ఇజ్రాయేలీల్ని బానిసలుగా చేశాడు, అంతేనా? వాడుకున్నాడు, అంతేనా? ఇంకా చాలా ముఖ్యమైనటువంటి ఒక చెడ్డ గుణం ఉంటుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈరోజు మనలో కూడా అలాంటి చెడ్డ గుణం ఉంటుంది. దాని కొరకు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ చెడ్డ గుణము. ఫారో చేసినటువంటి పెద్ద తప్పు ఏమిటి? ఎవరైనా మనందరం బైబిల్ చదివాలి, ఫారో గురించి వింటూ ఉంటాం కదా, ఇజ్రాయేలీలను బానిసలుగా చేశాడు, రాజు. ఇంకా ఆయన చేసినటువంటి పెద్ద తప్పు ఏమిటి? మనం చదివేటప్పుడు ఆ తరము వారందరూ చనిపోయారు. వాస్తవంగా యోసేపు వాళ్ళని అక్కడికి తీసుకొని వచ్చిన ఆయన ఒకప్పుడు ఐగుప్తుని ఏలినటువంటి ఫారో దగ్గర ఫారో అంతటి వాడిగా ఉండేవాడు. ఆయన్ని బట్టి ఆయన కుటుంబం అంతా అక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే అప్పట్లో బాగానే చూసుకున్నారు, అభివృద్ధి చెందారు. కాలము గడుస్తున్న కొద్దీ ఈ లోకంలో తరాలు వెంబడి తరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఫారో చనిపోయాడు, అప్పుడున్న ఫారో, యోసేపు చనిపోయాడు, అప్పుడున్న వాళ్ళందరూ చనిపోయారు. కొంతకాలం అయ్యేసరికి అసలు అదంతా చరిత్రే తెలియనటువంటి కొందరు వచ్చారు. ఈరోజు కూడా ఈ చిన్నగోలపాలెం ఎప్పుడు పుట్టిందో, ఈ ఐలాండ్లోకి మొట్టమొదటి మనుషులు ఎప్పుడు వచ్చారు, అసలు మన ఊర్లన్నీ కూడా ఎవరు కట్టారు, ఒక్కొక్క ఊరు పేరు ఉంటుంది కదా, ఆ ఊరికి మొట్టమొదటి పునాది వేసిన వాళ్ళు ఆ పేర్లు పెట్టుంటారు, అంతే కదా.
మొట్టమొదటి ఊరు కట్టిన వాళ్ళు ఆ పేర్లు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు మనకు ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని ఊర్ల వాళ్ళని అడుగుతాం, మీ ఊరికి ఏంటి విచిత్రంగా ఉంది ఈ పేరు అంటే, ఏమోనండి ఎలా వచ్చిందో అంటారు. మా ఊరికి విజయవాడ అని పేరు ఎలా వచ్చిందో మాకు తెలియదు. ఆ చరిత్ర వెనక్కి వెళ్తే కానీ కొన్ని వందల, ఒక్కోసారి మంది పురాతనమైన దేశం కదా, వేల సంవత్సరాలు కూడా వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందేమో. అంత వెనక్కి వెళ్ళాలి. అంత వెనక్కి మన పుస్తకాలు చదువుకోవటమే బద్ధకంగా ఉంది. అవన్నీ మనం ఎక్కడ చదువుతాం? కాబట్టి అవన్నీ పెద్దగా చదివే పరిస్థితి ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఏంటంటే చరిత్ర తెలియనటువంటి ఒక రాజు ఫారోగా వచ్చాడు. వీళ్ళందరూ ఎవరు, చాలామంది ఉన్నారే అని ఇజ్రాయేలీలను చూశాడు. ఇజ్రాయేలీలను చూసి ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమకాండం 1వ అధ్యాయమో 7వ వచనమో, ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగానో బలిష్టముగానో ఉన్నది, వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. వారితో పాటు వారి దేశంలో నివసిస్తున్నాం. మరొక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇరుగో వాళ్ళ పొరుగో, వాళ్ళ యొడల ఆయన ఎట్లా ఆలోచన చేస్తున్నాడు, వారి యొడల మనం యుక్తిగా జరిగించుదాము రండి. లేని యొడల యుద్ధము కలిగి ఉన్నప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుంచి వెళ్ళిపోదురేమో. కాబట్టి మనం అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేను రాజును, ఇప్పుడు నాకు శక్తి అధికారం ఉంది కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసేసి మనకు ఉపయోగించుకుందాం అని మొదలుపెట్టాడు. ఈ తప్పైనటువంటి ఆలోచన చివరికి ఎక్కడ దాకా తీసుకొని వెళ్ళిందంటే, ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఐగుప్తులో జ్యేష్ఠ సంతతిని సంహరించటం, పాపం వాళ్ళ బిడ్డల్ని దేవుడు తీసేసుకోవటం అన్యాయం కదా అని. న్యాయ అన్యాయాలు దేవుడికి నేర్పే పరిస్థితిలో మనం లేము. ఎప్పుడైనా సరే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దగ్గర న్యాయ అన్యాయాలు మనం నేర్చుకోవటమే కానీ మనం ఆయనకి నేర్పే పరిస్థితిలో ఎప్పటికీ లేవు, ఉండం. ఒక్కొక్కసారి బైబిల్ చదివేటప్పుడు కొంతమంది అంటారు, పాత నిబంధనలో యుద్ధాలు, ఆ రక్తపాతం అని అంటూ ఉంటారు. దేవుడికి న్యాయ అన్యాయాలు నేర్పే స్థితిలో మనం లేము. ఒక రైతు ఉంటాడు, వ్యవసాయం చేసేటప్పుడు కలుపుని తీసిపడేస్తూ ఉంటాడు. అలాగనే లోకంలో కూడా ఈరోజు మనకు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎవరైనా నేరం చేస్తే ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అన్యాయం కదా అంటే కుదరదు. వాళ్ళు ఏం చేశారు కూడా మాట్లాడాలి కదా. అదంతా మాట్లాడకుండా మనిషిని మనిషిలాగా కాకుండా జైల్లో పెట్టడం ఏంటండి అన్యాయం అంటే? పూర్వపరాలన్నీ కూడా విచారించాలి. ఊరికినే ఆ శిక్ష వేరు కదా. దేవుడు కూడా ఒక మనిషికి శిక్ష వేశాడు అంటే దాని వెనకాల గనక విచారించినట్లయితే ఖచ్చితంగా న్యాయం ఉంటుంది. అదోనీబెజెకును పట్టుకొని బొటన వేళ్ళే కోసేశారంటే ఎందుకు కోసారు? వాళ్ళకు కూడా వీడు ఏం చేస్తున్నాడో తెలుసు, అందుకనే వీడికి ఖచ్చితంగా ఒక పాఠం నేర్పాలని కోసేస్తుంటారు. అప్పుడు కానీ ఆయనకి తెలిసిందనమాట, నా భోజనం బల్ల దగ్గర 70 మంది కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోయబడిన రాజులు ఉన్నారు కదా అని. కాబట్టి దేవుడు ఎప్పుడూ ఎవరికి కూడా అన్యాయం చేయడు, న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. ఈ ఫారో ఏం చేశాడంటే, అన్యాయంగా వాళ్ళ శ్రమను దోచుకోవాలి అని ఆలోచన చేసి వాళ్ళను తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టాడు, వాళ్ళను బానిసలుగా చేసేసాడు. చివరికి అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, వాళ్ళ శ్రమను దోచుకోవాలన్నటువంటి దానికి దేవుడు వారిని బయటికి పంపించమని మోషే ద్వారా అడిగాడు. చివరికి దేవుడు అడిగితే కూడా ఇక ఆయన నేను పంపను అని ఆయన హృదయం కఠినమైపోయింది. మనం జీవించేటప్పుడు మనది కానటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. దేవుడు పాత నిబంధనలో అయితే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చేస్తాడు, నీ పొరుగువాంది ఏది నువ్వు ఆశించొద్దు అని. అది ఆశించనంత వరకు మనం దీవించబడతాం. ఆహాబు ఎప్పుడైతే నాబోతు ద్రాక్ష తోట ఆశించాడో చివరికి ఆయన యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయి, భార్య శవాన్ని అయితే పీక్కొని తిన్నాయి. కారణం ఏమిటి అంటే ఆశించాడు, ఆ యథార్థతను తప్పి ఆయన ప్రవర్తించాడు. ఇక్కడ కూడా ఫారోలో మీరు గమనించినప్పుడు సేమ్ ఆ ఇంటెగ్రిటీ మిస్ అయిపోతుంది. ఆయనలో కూడా ఆ యథార్థత, నిజాయితీ అనేటువంటిది మిస్ అయిపోతుంది. కపటంగా వారి వల్ల ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రవర్తించి ఏం చేశాడంటే చివరికి వారిని బానిసలుగా చేసేసాడు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒకానొక సందర్భంలో ఆయనే ఒప్పుకుంటాడు, ఫారోనే ఒప్పుకుంటాడు, అవును నేను ఈ రీతిగా నేను పాపం చేశాను. ఎందుకంటే మాట ఇస్తున్నాడు, మాట తప్పుతున్నాడు. మీరు చూడండి, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయి. ప్రతిసారి తెగులు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు మోషేతో,
మీ దేవుడిని అడుగు, ఈ తెగులు కనుక పోతే మిమ్మల్ని పంపించేస్తాం అంటాడా? మరలా ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు తగ్గుతుందో మరలా ఏమవుతుందంటే కుక్కతోక వంకరలాగా బుద్ధి మరలా గిర్రం తిరిగి వెనక్కి వస్తుంది. నేను పోనివ్వను. మీరు కుక్కతోకను లాగండి, లాగినంతసేపు తిన్నగా ఉంటుంది, వదలగానే గిర్రని వెనక్కి వస్తుంది. కొంతమందికి కూడా అలాగనే దేవుడు ఏదైనా కష్టం పెట్టగానే అమ్మా దేవుడా బుద్ధి వచ్చిందయ్యా, ఈసారి ప్రార్థనకు అస్సలు మానను, నేను నీ సన్నిధిలోనే నీ పాదాల దగ్గర పడి బతుకుతా అంటుంది ఒక ఆమె. ఒకవేళ దేవుడు నిజమే గనక అని చెప్పేసి ఆమెను గనక దీవించి కష్టాలన్నీ గట్టెక్కిస్తే కుక్కతో కనుక గిర్రం తిరిగి వెనక్కి వచ్చినట్టు మరలా గిర్రం తిరిగి వెనక్కి వెళ్ళింది. ఈరోజు నిజంగా మేము చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని. ఫారో బుద్ధి ఎన్నిసార్లు గిర్రన తిరిగిందంటే, వంకర తిరిగిందంటే, ప్రతిసారి కూడా నేను మిమ్మల్ని పోనిస్తాను ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఆయన తన యథార్థతను తప్పాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే లోకం ఎట్లా ఉంది అనేది ఆలోచన చేయొద్దు. లోకం అలాగనే ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. కానీ క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఈరోజు మాట తప్పేటువంటి క్రైస్తవులు ఉంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు ఒట్లన్నీ గట్టు మీద అని. లోకంలో చెప్తూ ఉంటారు కదా, ఒట్లన్నీ గట్టు మీద తూచని అంటూ ఉంటారు. అంటే పిల్లలు కనుక ఆడుకునేటప్పుడు తూచంటే అంతా అయిపోయినట్టు, తూచంటే పాత మాటలన్నీ రద్దు అయిపోతాయి అంట. అలాగే మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే మనం ఎవరికైనా మాట ఇచ్చాము అని అంటే మాట ఇచ్చినటువంటి దాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. ఆ మాట ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్గమకాండం మనం గమనించేటప్పుడు ఒకానొక సందర్భంలో ఫారో తానే మాట్లాడుతూ తన నోటితో చెప్పినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటాం. నిర్గమకాండము 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు, నిర్గమకాండము 9వ అధ్యాయము 26-27 వచనాలు, వడగండ్లు పడినటువంటి పరిస్థితిలో అయితే ఇజ్రాయేలీలను గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫారో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును, బాగా గమనించండి, నేనును నా జనులను దుర్మార్గులమో. ఆయనకు కూడా అర్థమైంది, నేను నా జనులు దుర్మార్గులం అంటే ఏం దుర్మార్గం చేశారు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది ఏంటంటే వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుంది, అన్నీ చెప్పలేరు కానీ నన్ను క్షమించు అంటారు ఒక మాట. ఏంటి ఎందుకు క్షమించాలని అడగొద్దు, లోపల చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ మీద కుట్ర చేసామనుకోండి, ఆ కుట్రంతా వాళ్ళకి తెలుస్తుందా? మన పక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. మనిషి ముఖం చూడగలుగుతాం కానీ వాళ్ళ మనస్సును, హృదయాన్ని మనం చూడలేం కదా. మన మీదే కూర్చొని, మన పక్క కుర్చీలోనే కూర్చొని మన మీద ఎన్నో కుట్రలు చేస్తారు, కానీ ఏ కుట్ర మనకు తెలియదు. మనిషి లోపల అన్నా కానీ స్కానింగ్ చేస్తే అవయవాలు బయటపడతాయేమో కానీ మీరు ఎంత స్కానింగ్ చేసినా హృదయంలో ఏముందో బయటపడదు. దేవుడు ఆ గొప్ప దీవెన మనిషికి ఇచ్చాడు, అందుకనే లోపల ఉన్న కుట్ర బయటే పడనివ్వరు. ఒకసారి కొంతమంది లోపల చాలా కుట్ర ఉంటుంది, బయటికి నవ్వుతూ ఉంటారు, వీళ్ళు ఇంకా నాశనం అయిపోలేదా. ఒకసారి ఒకరు అంటూ ఉన్నారు, ఒకరు పలకరించడం ఏరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా అన్నాడంట. అదేంటి మామ అట్లా అంటావంటే, మొన్న మంచంలో పడ్డావని అన్నారుగా అంటున్నాడంట. తగ్గిందన్న అయినా బాగున్నావా కాదు, ఏరా నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే ఏంటి అసలు పలకరింపు. కొంతమంది అంటారు నువ్వు ఇంకా నాశనం అయిపోవాలా అని అంటారు. అంటే ఏం కోరుకుంటున్నారు? ఆ ఒక్క మాటలో లోపల ఇంకా ఎంత ఆలోచన చేశాడో మనకు అర్థమవ్వాలి. కొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళ చాలా కీడు కోరుకుంటారు, అవన్నీ బయటికి చెప్పలేరు. అయితే ఇక్కడ ఫారో కూడా ఆయన ప్రజలు ఎంత దుర్మార్గులో మేము దుర్మార్గులు అని ఒక మాటలో ఒప్పేసుకున్నాడు. ఎంత దుర్మార్గం చేశాడు. కానీ దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఆయన ఆ యథార్థతను నేర్చుకోలేదు. పంపించే అంటే ఆ యథార్థతను నేర్చుకోకపోవటాన్ని బట్టి చివరికి ఏమైందంటే జ్యేష్ఠ సంతతిని పోగొట్టుకున్నారు. ఆయన ఒక్కడే కాదు, దేశమంతా చేశారు కదా దుర్మార్గం. అందుకనే ఏం చేశాడంటే దేవుడు దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతతిని సంహరించాడు. అన్యాయం అన్న ఆయనకి చెప్పాను నేను, ఇదిగో ఆయన నోటితో నేను నా ప్రజలు దుర్మార్గులం అంటే దాని అర్థం ఏంటి? మేము దుర్మార్గం చేసాం వాళ్ళ ఎడల, దానికి వాళ్ళు పాపం బానిసలు, వాళ్ళ బలం చాలలేదు, దేవుడు జోక్యం చేసుకున్నాడు, ఆ దుర్మార్గంలో నుంచి వాళ్ళని విడిపించాడు. విడిపించడం మాత్రమే కాదు, ఫారోతో సహా ఆయన సర్వ సైన్యాన్ని తీసుకొని వచ్చి ఎర్ర సముద్రంలో కప్పిపెట్టినప్పుడు ప్రపంచానికి తెలిసింది దేవుడు ఎంత శక్తివంతుడు అనేటువంటి విషయం.
కాబట్టి ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం గనక యథార్థతను తప్పి ప్రవర్తిస్తున్నామా జాగ్రత్త. పరలోకంలో దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నాకు డబ్బు ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఏదైనా చెల్లిద్ది అనుకుంటున్నామా జాగ్రత్త. లోకం అలా ముందుకు వెళ్తుంది కానీ మనం వెళ్ళకూడదు. దేవుడు మనకు నేర్పేది ఏమిటంటే, ప్రతి దానికి కూడా ఒక న్యాయమైనటువంటి శిక్ష ఉంటుంది. మనం చేసే ప్రతి కీడును దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితమైనటువంటి శిక్ష ఉంటుంది. కాబట్టి బైబిల్లో ఎవరైతే యథార్థతను తప్పి ప్రవర్తించారో వారికి న్యాయమైనటువంటి శిక్ష వేశాడు. ఐగుప్తు ఫారో అయినా సరే దేవుడు వదిలిపెట్టలేదు. ఆహాబు రాజైనా సరే, సింహాసనం మీద కూర్చున్న రాజైనా సరే వదిలిపెట్టలేదు. కానీ అదే సందర్భంలో మనం బైబిల్లో గమనించేటప్పుడు యథార్థవంతులు కొంతమంది ఉన్నారు. ఎంత యథార్థవంతులంటే, ఉదాహరణకు మీరు దావీదు యొక్క జీవితాన్ని కనుక గమనించినట్లయితే, దావీదు జీవితంలో పలు సంఘటనలు ఉన్నాయి తన యథార్థతను చూపించడానికి. ఒకటి, ఉరియా భార్య బెత్షెబా దగ్గరికి వెళ్ళి ఆయన పాపం చేసినప్పుడు ఆయన బహిరంగంగా ఒప్పుకుంటాడు. నాతాను వచ్చి ఆ ప్రవక్త, ఆ మనుష్యుడివి నువ్వే అని చెప్పేసి అన్నప్పుడు ఆయన రాజు ఏమైనా చేయొచ్చు నాతాన్ని, కానీ ఆయన దాన్ని ఒప్పుకొని తను తగ్గించుకొని దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేసి ఆయన తన పాపాన్ని కడిగివేయమని అడగటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నిజంగా మనము యథార్థవంతులుగా ఉండాలి. మన వల్ల పొరపాటు అయిందనుకోండి, అవును అది తప్పైంది, సారీ నన్ను క్షమించు అని మనం అడగాలి. ఖచ్చితంగా అడగాలి, దేవుని దగ్గర అడగాలి. అంతేగాని నాకు అధికారం ఉంది, బలం ఉందని చెప్పేసి నేను ఏ తప్పు చేసినా చెల్లుతుంది అన్న విధంగా మనం ఉండకూడదు. అంతేకాదు, దావీదు యొక్క జీవితంలో మరొక సందర్భంలో మనం గమనించేటప్పుడు, మనము సమూయేలు 2వ గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక గొప్ప ఉదాహరణ అక్కడ ఇస్తూ ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము మనం గమనించినప్పుడు, దేశంలో ఒక గొప్ప తెగులు వస్తూ ఉంటుంది. గొప్ప తెగులు వచ్చి ఆ తెగులు వల్ల దేశంలో ఉన్నటువంటి జనులు నాశనం అయిపోతూ ఉంటారు. 24వ అధ్యాయము 17వ వచనము, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించు, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఆయనలో ఉన్న యథార్థత చూడండి. తప్పు నేను చేశానయ్యా, శిక్ష నాకే. ఒకసారి మనం ఏం చేస్తామంటే, తప్పు మనం చేసాం, దొరకలేదు, ఎవరో దొరికారనుకోండి, నోరెప్పకుండా పోనీలే మనం తప్పించుకున్నాం, వెళ్ళిపోదాం పద అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అది ఎప్పుడు కూడా ఉండకూడదు. అది నిజాయితీ కాదు, అది యథార్థత కాదు. మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు న్యాయంగా అది నాకు పడాల్సినటువంటి శిక్ష అని మనము ఖచ్చితంగా నోరిప్పాలి. ఇక్కడ దావీదు ఎంత బాగా అడుగుతున్నాడంటే, అయ్యా తప్పు చేసింది, పాపం చేసింది నన్ను, ఈ ప్రజలు కాదు, వాళ్ళని వదిలే, నన్ను శిక్షించు అని ముందుకు వస్తున్నాడు. అంతేకాదు, దానికి ప్రాయశ్చిత్తంగా 18వ వచనం, ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, ఇది ఆగాలి అంటే, ఈ నాశనం ఆగాలి అంటే నువ్వు ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టించు అని చెప్పేసి అంటే, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున అరౌనా, ఇక్కడ చెప్తున్నాడు కదా, అరౌనా యొక్క కళ్ళములో నువ్వు యెహోవా నామం కొరకు ఒక బలిపీఠం కట్టించు. ఆయన రాజుగా ఉన్నాడు. అరౌనా కళ్ళం కావాలంటే ఇందాక ఆహాబులాగా లాగేసుకోవచ్చు వచ్చి. కానీ దావీదు ఎట్లా ప్రవర్తించాడు చూడండి. దీన్ని చూసి దాదాపుగా మనం ముగించుకుందాం, సమయం 9:30 అవుతూ ఉంది. అరౌనా కళ్ళంలో కట్టించు అని చెప్పేసి అంటే 20వ వచనం, ఇక్కడ దావీదు వచ్చాడు. దావీదు వచ్చి అరౌనా రాజును అతని సేవకులను తన దాపుకు వచ్చుడు చూచి కట్టించు అని చెప్పేసి అనగానే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి అరౌనా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేశాను. అంత పెద్ద రాజు ఈయన దగ్గరికి రావటం అంటే మామూలు విషయం కాదు కదా. పరిగెత్తుకొని ఆయనే ఎదురుగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఉదాహరణకి ఈవేళ సీఎం గారు నేరుగా బయలుదేరి చినగొల్లపాలెం వచ్చి నేరుగా ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చి మన మోహన్ గారి ఇంట్లోకి వచ్చారనుకోండి, ఏంటండి మా ఇంట్లో కాఫీ తాగి వెళ్ళటానికి వచ్చారా అని అంటారా? అనరుగా. మనకు లోకంలో చెప్తారు ఊరకరారు మహానుభావులు అని. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారంటే పెద్ద పెద్ద పని ఏదో ఉంటుంది. అరౌనా దగ్గరికి సాక్షాత్తు రాజే వచ్చాడు పరివారంతో అంటే ఎంత పెద్ద పని పడి ఉంటుంది. పరిగెత్తుకొని ఆయనే ఎదురొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవు రాజునగు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తం ఏమిటి అయ్యా, ఎందుకోసం వచ్చావు నా దగ్గరికి అని అడిగాడు.
అడిగితే దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళాన్ని కొనాలి అని వచ్చాను అన్నాడు. ఆయన తన కొరకు కాదు, ప్రజలందరికీ ఒక తెగులు వచ్చింది దేశంలో, అది నిలిచిపోవాలి అంటే నీ కళ్ళంలో బలిపీఠం కట్టమన్నాడు దేవుడు, నాకు ఇది కావాలి అని అన్నాడు. లాగేసుకోవాలంటే లాగేసుకోవచ్చు అందరి దగ్గర అని. ఇవాళ మన దేశం కూడా ఉంటుంది, హైవేలు పడేటప్పుడు అందరి భూమి లాగేసుకోవటమే. ఒకసారి నేను చదువుతూ ఉంటే మనకి కొన్ని పెద్ద పెద్ద దేశాల్లో రైల్వే లైన్లు అంత లైన్లు ఉండవు. మీరు అమెరికా చూడండి, అమెరికాలో పెద్ద దేశమే కానీ రైల్వే లైన్లు మనకున్నట్లు ఉండవు. దానికి కలిగిన కారణం ఏంటంటే అక్కడ ట్రైన్ ట్రాక్ వేయాలంటే చాలా కష్టమంట. ఒకసారి నేను చదువుతున్నా, అదేంటి అంత డబ్బులు ఉన్న వాళ్ళకి కష్టం ఏంటని చదువుతున్నా. అంత డబ్బులు ఉన్న వాళ్ళకి కష్టం ఏంటంటే ఆ ట్రైన్ ట్రాక్ వేయటం కష్టం కాదు కానీ భూమిని సేకరించడం కష్టం. ఎందుకంటే ట్రైన్ ట్రాక్ వేయాలనుకోండి, ఉదాహరణకు మనకు హైవే వేయాలంటే లాగేసుకోవటమే, మొత్తం అంతా లాగేసుకోవటమే. మన చట్టాలే అలా ఉన్నాయి, ఇచ్చేయటమే. కాదు కూడదని కోర్టుకు వెళ్తే 4 రోజులు ఆగుతుందేమో కానీ అయ్యా నాకు సరిగా న్యాయంగా డబ్బులు ఇవ్వట్లేదు అంటేనే, కానీ ఇచ్చేయాల్సిందే మనం. కానీ ఆ దేశంలో అలా కాదు, ఎవరు భూమి కూడా బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. ఎవరు భూమి వాళ్ళదే, వాళ్ళు ఇష్టపడి ఇస్తే తీసుకోండి, లేకపోతే భూమి తీసుకోవటానికి లేదు. మనకు అదంతా కూడా బైబిల్లో నుంచి వచ్చింది. ఎవరి పిత్రార్జితం వాళ్ళ సొత్తే, వాళ్ళు ఇస్తే తీసుకోవాలి కానీ రాజుకు కూడా అధికారం ఉండదు. అహాబు చనిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే వాని పిత్రార్జితం లాక్కోవడానికి నువ్వెవరు? దేవుడు అది వాళ్ళకి వాళ్ళ పిల్లలకు ఇచ్చింది, అది వాళ్ళకే చెందాలి. దావీదు వచ్చి అడిగేటప్పుడు అయ్యా మరి ఏంటి నా దగ్గరకు వచ్చావు అంటే ఈ కళ్ళం నాకు కావాలి, దాన్ని కొనాలని నేను వచ్చాను అన్నాడు. 22వ వచనం, అందుకు అరవున నా ఏలిన వాడైనటువంటి నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకో, బలర్పించు, చిత్తగించు, దహన బలికి ఎడ్లు కూడా నా దగ్గరే ఉన్నాయి, భూమి నాది తీసుకో, ఇదిగో నువ్వు చూసుకో, నా భూమిలో ఏది నీకు కావాలంటే అది తీసుకో, బలర్పించుకో. బలర్పించడానికి కూడా ఆయన అంటున్నాడు, దహన బలికి ఎడ్లున్నాయి, నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కడికి వచ్చును. నా నూర్చే నేను వ్యవసాయం చేసుకునేటువంటి కర్రలు ఉన్నాయి కదా, తగలబెట్టేసాయి, తగలబెట్టి నీకు ఏది కావాలంటే అది తీసుకో, భూమి తీసుకో, నా ఎడ్లు తీసుకో, నాకున్నటువంటి నూర్చేటువంటి సామాన్ తీసుకొని నీకేం కావాలో చేసుకో అని అన్నాడు. అంటే దానికి రాజు ఇవన్నీ అరవనా అనే నేను రాజుకి ఇచ్చుచున్నాను. మనం ఏం చేస్తామంటే అధికారులను మనం మెప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ మెప్పిస్తే మనకేదో వచ్చిద్దని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం మెప్పించడానికి ఇవ్వకపోయినా వాళ్ళే లంచాలు అడుగుతూ ఉంటారు, లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఊరికినే తీసుకోవాలని. కానీ దావీదు ఒక మాట అంటాడు, ఇవన్నీ నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటే దానికి రాజు అంటున్నాడు 24వ వచనం, రాజు నేను అలాగూ తీసుకొనను, నువ్వు ఊరికినే ఇస్తానంటే నేను తీసుకోను. వెల ఇచ్చి నీ యొద్ద కొందునో, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. ప్రభుత్వం కూడా మనకి ఒకసారి ఏం చేస్తుందంటే కాంపన్సేషన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న ధర కంటే కూడా ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటుంది. బలవంతంగా తీసుకున్నా కానీ చట్ట ప్రకారం అక్కడ ఉన్న ధర చెల్లించాల్సిందే. కోర్టుకి వెళ్ళయ్యా నాకు సరైన ధర ఇవ్వలేదు అంటే మళ్ళీ కోర్టు ఇప్పిస్తుంది జోక్యం చేసుకొని. ఇక్కడ మనం దావీదును చూసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన తీసుకుంటే ఆయన ఆపేవాడు ఎవడూ లేడు, అరవననే ఇచ్చేస్తున్నాడు. కానీ వెల చెల్లించకుండా నేను తీసుకోను. ఆయన యథార్థతను చూడండి. ఆయన మొదటి నుంచి దావీదు ఎందుకంత భక్తుడు, దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే ఆయన యథార్థత ఆయన అలాగ నిలవబెట్టింది. మనం కూడా బైబిల్లో చెప్తున్నాడు, నీ పొరుగువాంది ఏది ఆశించవద్దు, ఊరికి నేను ఎవరిది తీసుకోవద్దు, ఎవరి దానికి ఆశపడవద్దు. ముఖ్యంగా మన పక్కన ఉండేటువంటి మన ఇరుగు పొరుగు నిర్భయంగా జీవించగలగాలి. నా పొరుగువానితో నాకు ఎప్పుడూ సమస్య ఉండదండి, నా పొరుగువాడు నిజంగా నాకు మేలు చేసేవాడు, నాది లాగేసుకోడు, నేను ఇస్తే కూడా నీది ఊరికినే నాకు వద్దు అనేటువంటి వాడు అనే ఆ యథార్థతను మనలో చూడగలగాలి. ఆ యథార్థత కనుక మనలో లేకపోతే మనం దేవుని దగ్గరికి రావటం అనవసరం. ఈరోజు ప్రార్థనకు వచ్చి అబద్ధం, ప్రార్థనకు వచ్చి మోసం, ప్రార్థనకు వచ్చి అడ్డమైన పనులు ఇలా గనక మనం చేసినట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా దీవించన్న దేవుడు దీవించడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతులను వాళ్ళ పిల్లలను మాత్రమే దీవిస్తాడు. ఈరోజు క్రైస్తవులు మనం దీవించబడలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రారంభంలో నేను చెప్పాను, మనము చదువుకుంటున్నాం, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, యథార్థత లేదు.
దానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఎవడికి ఉంది చెప్పండి ఊర్లో చూసి మీరు చెప్పండి ఎవరికి ఉందని. అంటే ఊర్లో ఎవరికి లేదని నీకు ఉండదా? ఇప్పుడు వాళ్ళు అబద్ధం ఆడారా, నువ్వు ఆడతావా? వాళ్ళకి దేవుడు తెలియదు, మరి నీకు తెలుసు కదా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు కదా, నువ్వు చక్కగా వాక్యం చదువుతున్నావు కదా, నేర్చుకుంటున్నావు కదా, మరి ఏమి నేర్చుకున్నాం మనం? అంటే కేవలం వచ్చి విని వెళ్ళిపోవటమేనా? ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలా ఉందంటే, ముఖ్యంగా క్రైస్తవ్యం అంటే ఏదో ఆదివారం వచ్చామా, కూర్చున్నామా, 2 గంటలు వెళ్ళిపోయామా, దేవుడు నన్ను దీవిస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడు. నిజంగా చెప్పేటువంటి సేవకులు కూడా ఒక్కొక్కసారి అలాగనే ఉన్నారు. మీరు రండి దేవుడు దీవిస్తాడు. ఏది ఊరికినే వస్తే దీవిచ్చేస్తాడా? జీవితం ఏమీ మార్చుకోకుండానే దీవిచ్చేస్తాడా? ఊరికినే పండగ చేస్తే దేవుడు దీవించేస్తాడా? దేవుడి పేరు మీద 1000 1,00,000 ఇచ్చేస్తే దేవుడు దీవించేస్తాడా? మనలో యథార్థత అవసరం లేదా? మన భక్తి అవసరం లేదా? మన జీవితం మారవలసిన అవసరం లేదా? కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆ భక్తిని నేర్చుకోవాలి, ఆ జీవితాన్ని నేర్చుకోవాలి. అది గనక లేనట్లయితే మనం దీవించబడం. ఈరోజు లోకము మీరు ఒకప్పటికి ఇప్పటికీ కనుక చూసినట్లయితే యథార్థత రోజు రోజుకి తగ్గిపోతుంది. అసలు విలువలు అనేటువంటివి పడిపోతూ ఉన్నాయి. కానీ మనం అట్లా ఉండకూడదు. దేవుని వాక్యంలో చెప్తూ ఉంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు మనము అలా జీవించి మన పిల్లలకు అటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని మనం నేర్పించాలి. దేవుడు యథార్థవంతులను మాత్రమే దీవిస్తాడు. చివరిగా మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి వచ్చిన భాగం మనం చదువుకొని ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము మనం గమనించినప్పుడు ప్రారంభంలో మనం చదివినటువంటి వచ్చిన భాగం 11వ అధ్యాయము 3వ వచనాన్ని మళ్ళొకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చెప్తూ, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. నువ్వు యథార్థంగా గనక ఉంటే నీ యథార్థతే నీకు త్రోవ చూపిస్తుంది, నిన్ను ముందుకు తీసుకుని వెళ్తుంది. కానీ మనలో ఎప్పుడైతే మూర్ఖ స్వభావం, ద్రోహం ఉందో ఉంటే అది మనల్ని పాడు చేసేస్తుంది. ఈరోజు మనం పాడైపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఆ మూర్ఖ స్వభావం, ఆ ద్రోహం. చెప్తే వినట్లేదు, దేవుడు చెప్తే కూడా ఆ మాట వినట్లేదు. వాక్యం తీసుకుంటున్నారు, ఇందాక చెప్పినట్టుగా ఆశీర్వాదం అని చెప్పేసి నచ్చితేనేమో పట్టుకెళ్తారు, నచ్చకపోతే పడేస్తారు. ఏదైనా మంచి వాక్యం ఉంటే గోడకు పెట్టుకుంటారు, కానీ హృదయంలో పెట్టుకోరు, జీవితంలో పెట్టుకోరు. నేను అప్పుడప్పుడు చెప్తాను, గోడలకి ఎన్ని వాక్యాలు పెట్టుకున్నా దానివల్ల మనకు దీవెన రాదు. ఆ వాక్యం గోడకి ఎందుకు పెట్టుకుంటామంటే, ఆ గోడకు పెట్టుకుంటే మన కంట్లో పడుతుంది. మన కంట్లో పడినటువంటిది మన మనస్సు లోపలికి, హృదయం లోపలికి వెళ్తుంది, వెళ్ళి మన జీవితాన్ని మార్చగలగాలి. అలా మార్చకుండా నీ గోడలకు నువ్వు ఎన్ని వాక్యాలు పెట్టుకున్నా దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. కొంతమంది అయితే వాక్యం అలంకరణకు పెట్టుకుంటూ ఉంటారు. అది ఎందుకంటే చూసి చదవటానికి కూడా కాదు, అలంకరణకు పెట్టుకుంటూ ఉంటారు. అలంకరణకు పెట్టుకునేటువంటి వాక్యాల వల్ల, అలంకరణకు మెడలో ధరించే సిలువ వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. మన జీవితాలు మారాలి. మన జీవితాలు మారినప్పుడు మాత్రమే మనం దీవించబడతాం. కాబట్టి మనం ఏదో నామకార్థ క్రైస్తవులుగా కాకుండా వాక్యాన్ని చదువుకొని, వాక్యములో ఉన్నటువంటి విలువలు నేర్చుకొని వాటి ప్రకారం జీవించేటువంటి క్రైస్తవులుగా ఉందాం. మనం దీవించబడదాం. మన పిల్లలు దీవించబడేటట్లుగా మనం వారిని పెంచుదాం. మన సమాజానికి మనం ఒక గొప్ప దీవెనగా ఉందాం. మన దేవుని